కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు, స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో వధూవరులుగా కొలువయ్యారు సీతారామచంద్రస్వామి. వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పాట పాడినాం కాబట్టి దీన్ని చూసి ఇట్లా పాడిండు అట్లా పాడిన మాత్రం అనుకోకండి, అనుకుంటారా? తిట్టుకోకండి, గింజ కూర్చోండి, ఈ పాటలు అనకూడదు. ఇది సనాతన ధర్మం, ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవక. కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్వయం సేవకగా సమాజానికి ఒక అందించాలని చెప్పి పాటను పాడిన తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఉన్న గీత్ ప్రముఖ్, శిష్యులో గీత్ ప్రముఖ్, ఆర్ఎస్ఎస్లో ఘోష్ ప్రముఖ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ వచ్చి ఈ పాడిన పాట ఎట్లున్నా దీన్ని భరించాల్సిందే మరిగా. థ్యాంక్ యూ. ప్రీతరే లోక కళ్యాణార్థంగభూతో శశురజోః పాద్యం సమర్పయామి. హస్తేషు ఓం బ్రహ్మగదాభ్యో నమః. ఇప్పటిదాకా తలంబ్రాలు అయిపోయినాయి. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు, స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో వధూవరులుగా కొలువయ్యారు శ్రీరామచంద్రస్వామి. వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. నవమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై పాట రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ పాటను స్వయంగా పాడారు బండి సంజయ్.